సువార్త 13వ అధ్యాయము 34వ వచనమండి. మీరు ఒకరిని ఒకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరిని ఒకరు ప్రేమింపవలెను. నజరేతులో పెరిగాడు. నజరేతులో పెరిగిన కానించి ప్రేమను అలవాటు చేసుకున్నాడండి. ప్రేమతో నడవటం అలవాటు చేసుకున్నాడు. ప్రేమతో మాట్లాడటం అలవాటు చేసుకున్నాడు. ప్రేమతో జీవించటం అలవాటు చేసుకున్నాడు. ఆయన నివసించి ఆయన పెరిగిన ప్రాంతం నుండే ప్రేమను అలవాటు చేసుకున్నాడు. ప్రియక్క చెల్లితమ్ముడా, యేసుక్రీస్తు ప్రభువారు 3.5 సంవత్సరంలోనే ఈ ప్రపంచాన్ని ప్రేమనే సూత్రముతో జయించాడండి. ప్రేమనే 2 అక్షరాలతో ఈ ప్రపంచాన్ని జయించాడు. పెరిగిన కానించి, వయసులో ఉన్న కానించి, యవ్వన కాలం నుండి ప్రేమ అనే సూత్రంతో జయించాడండి ప్రపంచాన్ని, లోకాన్ని. అక్క చెల్లి తమ్ముడు అన్న, ఈ మాటలు వింటుడు నీవు ప్రేమతోనే మాట్లాడు, ప్రేమతోనే ఆదరించు, ప్రేమతోనే దేవుని మాటలు చెప్పు, ప్రేమతోనే దేవుని యొక్క వాక్కులు బోధించు. ప్రేమతోనే నువ్వు లోకాన్ని, సమాజాన్ని, ప్రజలను నువ్వు జయించగలుగుతావు. నువ్వు ప్రేమిస్తే ఎదుటి వారు నేను ప్రేమిస్తారు. నువ్వు ప్రేమిస్తే ఎదుటి వారు నేను ప్రేమిస్తారు. నువ్వు ద్వేషిస్తే ఎదుటి వారు కూడా నిన్ను ద్వేషిస్తాడు. ద్వేషించమని దేవుడు చెప్పలేదండి. ప్రేమతోనే లోకాన్ని జయించాడు. నువ్వు కూడా ప్రేమతోనే ఎదుటి వారిని ప్రేమించడం అలవాటు చేసుకో. ఎదుటి వారిని ప్రేమతోనే గెలుచుకోవడం అలవాటు చేసుకో.